వికారాబాద్ జిల్లాలో విద్యార్థి మృతి కలకలం రేపుతోంది. కులకచెర్ల ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న దేవదాస్ రాత్రి వసతి గృహంలోనే మరణించాడు. తాను పడుకున్న బెడ్ మీదనే మృతి చెందడంతో హాస్టల్లో ఏం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం బెడ్ మీద నుంచి దేవదాస్ లేవకపోవడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి అతన్ని తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. తన కుమారుడి మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు పరిగి ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేస్తున్నారు. ఇక విద్యార్థి వసతి గృహంలో మరణించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా ట్రైబల్ డెవలప్మెంట్ అధికారులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. వికారాబాద్ జిల్లాలో విద్యార్థి మృతి కలకలం రేపుతుంది. కులకచెర్ల ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న దేవదాస్ రాత్రి వసతి గృహంలోనే మరణించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్, వికారాబాద్ జిల్లా కల్పచెర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన బాలల వసతి గృహంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే ఈ నేనవద్ద దేవేందర్ అనే 10వ తరగతి విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. దేవేందర్ చుట్టుపక్కల ఉన్న వారి మీద పోలీసుల వైపు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే రాత్రి పడుకొని విద్యార్థి తెల్లవారు లేవకపోవడంతో పరిగి ప్రభుత్వ హాస్పిటల్ కి హాస్టల్ సిబ్బంది కూడా తరలించారు. అయితే కొన్ని గంటల ముందే మృతి చెందినట్లుగా వైద్యులు అయితే నిర్ధారించారు. అయితే వసతి గృహంలో ఏదో జరిగిందని అయితే ప్రస్తుతం విద్యార్థి కుటుంబ సభ్యులు అయితే ఒకవైపు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహంలో ఎలాంటి గొడవ జరగలేదు అనేది తోటి విద్యార్థులు చెప్తున్నారు. కానీ అసలు ఎట్లా మరణించాలనేది ప్రస్తుతం కృష్ణ నెలకొన్న నేపథ్యంలో పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం విద్యార్థి కుటుంబ సభ్యులు ఇటు సన్నిహితులు అయితే ఆందోళన అయితే చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఆసుపత్రికి డిటిఓ అయినటువంటి జిల్లా ట్రైబల్ సంబంధించిన డెవలప్మెంట్ అధికారి కమలాకర్ రెడ్డి కూడా చేరుకున్నారు. అసలు హాస్టల్ వార్డెన్ ని అడిగి వివరాలు కూడా తెలుసుకున్నారు. అయితే దేవేందర్ తో ఎవరు చనువుగా ఉంటారు, ఎవరెవరు ఏదైతే అతనికి సంబంధించి వ్యతిరేకంగా ఉంటారన్న దూరంలో ఒకవైపు హాస్టల్ వార్డెన్ అడిగి కూడా తెలుసుకోవడంతో పాటు పనివారిని కూడా అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే అనుమానాస్పద మృతి కావడంతో దేవేందర్ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఒకవైపు ఆరోపిస్తున్నారు. వైద్యులు కూడా కొన్ని గంటల ముందే మృతి చెందాడని కూడా నిర్ధారించిన నేపథ్యంలో అసలు ఎలా మృతి చెందాడు, ఏమైనా దేవేందర్ కి ఏమైనా పాత వ్యాధులు ఏమైనా ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం అయితే ఒకవైపు ప్రస్తుతం అక్కడ పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం కేసు అయితే నమోదు చేస్తున్నారు. అసలు దేవేందర్ మృతికి గల కారణాలకు సంబంధించి అయితే దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. థ్యాంక్ యూ అమరేందర్.